రైట్, ఇక సేంద్రియ వ్యవసాయ విధానాలు సాగుదారులకు లాభదాయకమని పలువురు రైతులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడంతో పెట్టుబడి ఖర్చు తగ్గుతుందంటున్నారు. సేంద్రియ విధానాలతో పంటకు చీడపీడలను తట్టుకునే శక్తి ఉంటుందంటున్నారు. విజయనగరం జిల్లాలో రైతులు సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు. గుర్ల మండలం జమ్మపేట గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరావు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. రైతు కురుమనెల్లి శ్రీనివాసరావుతో మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. ఆధునిక జీవన విధానంలో మనిషి 24 గంటలు ఉరుకులు పరుగులతో తన దైనందిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనిపించే సమయం లేకపోతుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నేడు అనేక మంది శాస్త్రవేత్తలైతేనేమి, ఔత్సాహిక వ్యవసాయవేత్తలైతేనేమి ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ముపేట గ్రామానికి చెందిన ఒక ఇంజనీరింగ్ పట్టభద్రుడు కె శ్రీనివాసరావు ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపుతూ 10 మందిని చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆయనకి ఎలా అవగాహన కుదిరింది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల మీరు ఎలా ఆకర్షితులయ్యారు? అందరికీ నమస్కారం అండి. ఈ ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా యూరియా ఫాస్ఫేట్ వాడిన రసాయనిక ఎరువులు వాడిన పంటలు తినడం వల్ల అనారోగ్య పాలవుతున్నారని తెలుసుకున్నాం. దీనికి ఏంటి మార్గం, అందరూ అలాగా ఆరోగ్యం చెడిపోతుంది, ఎలా దీంట్లో మార్పు తీసుకొచ్చే రావాలనే ఆలోచనతో మా గురువుగారు విజయరామ్ గారిని కలవడం జరిగింది. అతని తాలూకా విషయాలు అతను తెలుసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మేము అడుగులు వేస్తూ చాలా మంది రైతులను మోటివేట్ చేస్తూ, అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కల్పిస్తూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇక్కడ నేను 20 ఎకరాలు వరి పండిస్తున్నాను. దేశీయ రకాలు బహురూపి, కులాకర్, నవారా, కాలాబట్టి, నారాయణ కామిని, రత్నచూడ అనే వెరైటీస్ నేను పండిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్న వాళ్ళందరికీ నా ద్వారా పంపిస్తున్నామండి. అలాగే పైరు పంటలు నువ్వులు, వేరుశనగ, ఉలవలు, ఇవి కూడా అపరాలు కూడా పండిస్తూ మిల్లెట్స్ కూడా పండిస్తూ డైరెక్ట్ కస్టమర్స్కి పంపించడం జరుగుతుందండి. ఈ విధంగా మమ్మల్ని చూసి కొంతమంది రైతులు కానీ చాలా మార్పు వస్తుంది. అలాగే చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తులు కూడా మా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు. అలాగే ఆవులు సుమారుగా నాటు ఆవులు ఒక 30 నుంచి 35 దాకా ఉన్నాయి. ప్రతి నెల 10 కేజీల దాకా నెయ్యి న్యాచురల్గా మనము తయారు చేసి కస్టమర్స్కి అందించడం జరుగుతుందండి. అది కేజీ 3000 రూపాయల లెక్క మేము ఇస్తున్నాము. చాలామంది డాక్టర్స్, పెద్ద వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు సాధారణ యూరియా అవి వాడకుండా ప్రత్యామ్నాయ ఎరువులు ఏం వాడుతున్నారు? మేము ఈ వ్యవసాయానికి ఆవు మూత్రం, ఆవు పేడ, అలాగే ఏదైనా చీడపేడల కోసము కషాయాలు తయారు చేస్తున్నామండి. అదేంటంటే బ్రహ్మాస్త్రం, నేమాస్త్రం, పంచగవ్య, ఇవి కషాయాలు తయారు చేసి స్ప్రేకి వాడుతున్నాము. అలాగే వరిచేనికి ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, ఈ వ్యవసాయం అవి వేసేసి పండిస్తున్నాను. ఎటువంటి యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఎటువంటి అవసరం లేదండి. చాలా బాగా మనకి దిగుబడి వస్తుంది. అంటే జనరల్గా ఎరువులు వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు చేసుకుంటాయి? మరి ఈ ప్రకృతి ఈ సేద్యం వైపు మీరు ఎందుకు అసలు చూస్తున్నారు? ప్రజెంట్ అయితే మనకు ఆరోగ్యం, మనిషి తాలూకు ఆరోగ్యం చెడిపోవడానికి ముఖ్య కారణం మనం తినే ఆహారమే. ఆహారం ప్రజెంట్ రైతులు పండిస్తున్న ఆహారం దిగుబడి కోసం అధిక ఎరువులు, యూరియాలు కానీ ఫాస్ఫేట్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడడం వల్ల అవి ఆహారం తిన్న ప్రజలందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు. క్యాన్సర్స్ వస్తున్నాయి, కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది, అలాగే పిల్లలు ఎదుగుదల ప్రాబ్లం వస్తుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నీ రకరకాల అనారోగ్య కారణాలు ఒక్క ఆహారం వల్లే వస్తుందని తెలుసుకున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే మనం పండిస్తున్నామో అది దానివల్ల ఎటువంటి అనారోగ్యము ఉండదు. కాబట్టి ఈ ఆహారాన్ని పండిస్తూ చాలా మంది రైతులకి మేము
ఈ విధంగా పండించినట్లయితే రైతులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన ఆహారం తినే జనాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. విన్నారు కదా, ఎంతో మంది వ్యవసాయ శాస్త్రవేత్తల వీడియోస్ చూస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆహారమే అని నమ్ముతూ తూచా తప్పకుండా 100% ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి ఒకవైపు ఇంజనీరింగ్ పట్టభద్రుడైనప్పటికీ ప్రకృతి వ్యవసాయం పట్ల మమకారం పెంచుకుంటూ 10 మంది జిల్లాలో ఉన్న వీళ్ళు మండలంలో ఉన్న రైతులు అవగాహన పరుస్తూ ఈ ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు కె శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్ ఆదిల్తో బిఎస్ రావు, వైకే న్యూస్, విజయనగరం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.